మరి పెద్దల కన్నా సహాయం చేసే చేతులు నిన్న అనే నినాదంతో మన గోళ్ళ రాజేష్ అన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే గత వారంలో ఎవరైతే నంద్యాల నియోజకవర్గంలోని నంద్యాల పట్టణంలోని దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ వైద్యం కోసము మందుల కోసము ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతోనే మరి ప్రతి నెల వారి మందుల కొనుగోలు కొరకు 2,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం ప్రారంభించారు. పోయిన వారము 50 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో విడతగా అంటే డిసెంబర్ మాసం, గత వారము నవంబర్ మాసం ఇచ్చినాము. ఇప్పుడు డిసెంబర్ మాసానికి సంబంధించిన చెక్కులు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వారికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గోళ్ళ రాజేష్ అన్న గారు వారు మన ప్రాంతానికి నిజమైన సేవ చేయాలనే సదుద్దేశంతోనే సేవాగుణంతోనే మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరి కారకులైనటువంటి మా మిత్రులు నూరు భాష గారు వారి మీద నమ్మకంతోనే మరి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరిశీలించి నిజమైన పేదవారుగా ఉంటూ వ్యాధిగ్రస్తులు ఉన్న వారిని వాళ్ళను సర్వే చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అన్నగారికి ఈ తరఫున వారికి ప్రత్యేకంగా ఇక్కడున్న బాధితుల తరఫున మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున కూడా మేము రాజేష్ అన్న గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సాధారణంగా చాలామంది ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు, అనేక రకాలుగా ధనవంతులు ఉంటారు, కానీ సహాయం చేసే గుణం కొంతమందిలో ఉంటుంది. ఆ కొంతమందిలో మన గోళ్ళ రాజేష్ అన్న గారు ఒక్కరని గట్టిగా మనము చెప్పుకోగలం. ఈ నెలన్నర మాసంలోనే దాదాపు కౌలు రైతులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున, మరి వరదలు వచ్చినప్పుడు వారికి భోజనాల ఏర్పాట్ల విషయంలో కావచ్చు, మరియు నిరుపేద ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గత నెల 2,000 ఇచ్చినా, ఇప్పుడు కూడా మరి 2,000. అంటే ఇలా నిరంతరము ఏదో ఒక రూపంలో మన ప్రాంతానికి సేవలు అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వారిని కూడా ఆ దేవుడు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి వారి శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మరి ముఖ్యంగా మా మిత్రుడు నూరు భాష గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా ఎన్నో కొత్త కార్యక్రమాలు మన ప్రాంతానికి చేయడానికి వాళ్ళు ఎంతో